వెల్కమ్ టు ధృతి ఛానల్. నేను ఈరోజు ధ్రువ్కి ఎలా ట్రైన్ చేశాను పాటర్ ట్రైన్ విత్ ఇన్ 3 days అన్నది చెప్పబోతున్నాను. అండ్ నేను ఏం బుక్స్ యూస్ చేశాను, చాట్స్ ఏం యూస్ చేశాను కూడా చూపిస్తూ చెప్తాను. అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం చాలా పేషెన్స్తో ఉండాలి. ఏమన్నా మీకు సబ్మిషన్స్ వర్క్లో కానీ మెంటల్గా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ లేకుండా చూసుకోండి 3 days. ఎందుకంటే వాళ్ళు యాక్సిడెంట్స్ చేస్తూ ఉంటారు. వీ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ దాట్. మనం కొంచెం పేషెన్స్తో వాటన్నిటిని ట్యాగిల్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ పాటీ చైర్ అండ్ అండర్వేర్, స్టెప్ స్టూల్. ఈ 3 things పర్ఫెక్ట్ ఉండాలి, పక్కా ఉండాలి. అండర్వేర్స్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి ఆ వెట్నెస్ తెలియాలి. మీరు కంప్లీట్గా 3 days డైపర్ అస్సలు వేయకూడదు. వెట్నెస్ తెలియాలి. వాళ్ళు వెట్ చేస్తుంటే ఆ సెన్స్ అనేది వాళ్ళకి తెలిస్తే విల్ బీ ఎ బెటర్ థింగ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చి బాగా లిక్విడ్స్ ఇవ్వండి 3 days. ఊరికే మీరు రెస్ట్ రూమ్కి తీసుకెళ్తారు కాబట్టి. టర్న్ ఆన్ లైట్స్ ధ్రువ్, టర్న్ ఆన్ లైట్. గుడ్ జాబ్. నేను టర్న్ ఆన్ లైట్స్ అంటే ఇంట్రెస్టింగ్ తెప్పించడానికి ధ్రువ్కి ఓపెన్ ద డోర్, టర్న్ ఆన్ లైట్స్, సిట్ ఆన్ ద పాటీ అన్నట్టు చెప్తానమాట. పాటీ సీట్స్ కూడా ఈ మధ్య చాలా కోకోమిలన్, మీ కిడ్స్కి ఏవైతే బాగా ఇష్టమో అలాంటివి పిక్ చేసుకోండి. సో దట్ దే విల్ గెట్ యూస్ టు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది రెస్ట్ రూమ్లో వెళ్ళడానికి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నేను ఎవ్రీడే ఈ చాట్ చూపిస్తుండే అనమాట ధ్రువ్కి, బట్ బాయ్ది యూస్ చేశాను నేను ధ్రువ్కి. ఫర్ నౌ ఐ గాట్ దిస్ గర్ల్ థింగ్. సో ఫస్ట్ థింగ్ మీరు చూస్తున్నారు కదా, ప్యాంట్ డౌన్, అండర్ వెయిట్ డౌన్, పాటీ సీట్. ఇది అన్నది వాళ్ళకి తెలియాలన్నమాట. టాయిలెట్ సీట్ అన్నది తెలియాలి, కూర్చోవాలి అన్నది తెలియాలి. ఇక్కడ మీరు పోపు చూస్తున్నారు కదా, ఇక్కడ సింబల్. సో ఇలాంటి చార్ట్స్ మీరు యూస్ చేస్తే ఎక్స్ప్లెనేషన్కి విజువల్గా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వైపుని కూడా మీరు ఎలా చేయొచ్చు అంటే 1 2 3 ఇక్కడికి వాళ్ళు కట్ చేసి ఫోల్డ్ చేయమనాలి. ఇది మీరు కూర్చున్న దగ్గర నేర్పించచ్చు, అక్కడ లోపల నేర్పించాల్సిన అవసరం ఉండదు. సో వైప్ ఇట్ ఆఫ్ అన్నట్టు అలా నేర్పించాలన్నమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ అగైన్ అంతా వర్క్ అయిపోయినా పుల్ అప్వర్డ్ డైరెక్షన్ అన్నది చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ప్యాంట్ అండర్వేర్ అప్, ప్యాంట్ అప్. అండ్ ఇక్కడ వాషింగ్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే బబుల్వి ఇప్పుడు దొరుకుతున్నాయి అనమాట సోప్స్, లైక్ సామ్స్, వాల్మార్ట్, యూఎస్ఏ వాళ్ళకి, ఈవెన్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. సో ఆ బబుల్ వచ్చేది మీరు చూపించారనుకోండి, హ్యాండ్ వాష్ కూడా ఈజీగా అయిపోతుంది. దట్ ఈస్ ద వన్ మీరు అక్కడ ప్లే చేయొచ్చు. అండ్ ఈ చాట్ మీరు బెడ్రూమ్లో, రెస్ట్ రూమ్లో అండ్ హాల్వేలో పేస్ట్ చేయండి. ఇట్ విల్ బీ మోర్ ఈజీ. మీకు 3 days బియాండ్ వెళ్ళింది అంటే యూ కెన్ డూ దిస్ యాజ్ వెల్. నేను స్టార్ట్ చేయకముందే వీడికి ధ్రువ్కి చెప్పడం స్టార్ట్ చేసిన అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ చాట్ ఐ యూస్డ్. మోర్ డీటెయిల్గా ఉంటుంది ఇది. అండ్ థర్డ్ వన్, నేను బెడ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో ఈ బుక్ త్రూ అవుతుండే అనమాట. డానీ డన్ విత్ డైపర్ అనే బుక్. ఈ బుక్ చాలా బాగుంది. నేను ధ్రువ్కి ఎవ్రీడే యూజ్ చేస్తుండే అనమాట, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎందుకు యూజ్ చేశాను ఎవ్రీడే అంటే, ధ్రువ్ తెలుగులో చెప్తాడనమాట చీచి కంపు పీ అని. సో స్కూల్లో అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఇన్ దేర్ అంటే ఇంగ్లీష్లో నేర్పించాలి పీ అండ్ పాటీస్. సో నేను ఇది యూజ్ చేస్తూ ఐ వాంట్ టు గో పీ, ఐ వాంట్ టు గో పాటీ అన్నది చెప్తుండే అనమాట. దిస్ ఇస్ ద వే ఐ ట్రైన్డ్. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఏమన్నా మీకు ఎక్స్ప్లెనేషన్లో ఇంకేమన్నా బుక్ డీటెయిల్స్ ఆర్ ఏదన్నా కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికి వెళ్తుంది, అట్లీస్ట్ ఒక 5 members కైనా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.